స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. మేడం ఇక్కడనే ఉన్నాడు. సంభాజీ వీళ్ళంతా కూడా సంభాజీ బీడీ కార్మికులు. నేను ఇంతకుముందు చెప్పినట్టు వీళ్ళ 3 సిస్టర్ కన్సర్న్ ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో వీటిలో మోయిని బీడీ, సంభాజీ బీడీ, తర్వాత రాజ్ కమల్ బీడీ తయారవుతుంది. రాజ్ కమల్లో 16 నుంచి 18-20 రోజుల పనిస్తున్నారు. అదే మోయిని బీడీలో 14 రోజుల పనిస్తున్నారు. సంభాజీ బీడీ కూడా ఇవ్వాలా లేదా? సేమ్ మేనేజ్మెంట్. అచ్చా, ఇదే యజమాన్యం, ఇదే సంభాజీ బీడీ షోలాపూర్లో 26 రోజుల పనిస్తుంది. మేము ఈ విషయం చెప్పాం. మొన్న 3 రోజుల క్రితం వీళ్ళ సేట్తో ఇక్కడికే వచ్చి ఈయనతో మాట్లాడిన తర్వాత, ఈయననే మీరు సేట్లతో మాట్లాడండి అంటే మాట్లాడాం. వినండి, మాట్లాడేటప్పుడు ఆయన ఏమన్నాడంటే మేము ఎందుకు పెంచాలన్నాడు. నువ్వు షోలాపూర్లో 26 రోజుల 10 దినాలు ఎట్లిస్తున్నావు? ఇదే సెగ్మెంట్ కదా, ఇదే కేటగిరీ సంభాజీ బీడీ కదా, మరి ఎందుకు ఇవ్వట్లేదు అని అన్నాం. బీడీ వేరు, అక్కడ సంఖ్య వేరు, సంఖ్య బీడీ వేరే కానే కాదు, ఇదే సంభాజీ బీడే కాదా అంటే అవునని అంటాడు. మరి కారణం ఏంటంటే ఏం జవాబు చెప్పాడు. నేను ఇప్పుడు ఈయనకు కూడా ఏమంటున్నానంటే, అక్కడ మీ బీడీ ఫ్యాక్టరీలోనే 26 రోజుల పనిస్తున్నారు, మాకు 9 రోజులు ఎందుకు ఇస్తారు అనేది మేము అడుగుతున్నాం. मैडम, एरिया वाइज प्रोडक्ट का मार्केट का डिमांड एंड सप्लाई पे है. इफ द डिमांड इज रेजिंग, डेफिनेटली वी आर गोइंग टू प्रोड्यूस. दैट इज ओनली द रीजन. इन्हें छप्पिंदे देखो मैडम, हर चीज का, हर एक प्रोडक्ट का एरिया वाइज डिमांड रहता. ये आप भी समझो, मैं बोल रू बोल के मत समझो. इन्हों बोलने का भी एक जगह कम डिमांड है तो और एक जगह एरिया वाइज मार्केट है ना, एरिया वाइज मार्केट. हाँ, मिल के एवरेज में निकाल के, तो एवरेज निकाल के ही काम कर रहे हैं ना. अभी हमारे पास ही जैसा अन्ना बोले 3 ब्रांड्स है, एक को 15 दिन दे रहे ना, 2 को 15 दिन दे रहे, एक को 9 दिन दे रहे, फिर इसको भी 15 दिन नहीं जा रहा ना. वो हमको भी तो मालूम है ना. इन्हों बोलने का गलत बोल रहे, बोल के हम भी कमिट नहीं कर रहे ना. डिमांड एंड सप्लाई पे अगर कल इसका भी डिमांड है तो ये भी 15 दिन जाएगा, वो 20 दिन भी जा सकता है. इन लोगों का डिमांड एंड सप्लाई के हिसाब से मैं लास्ट ईयर अक्टूबर में इनके टॉप मैनेजमेंट के साथ नेगोशिएट किया. तब उन्होंने क्या बोले, इनके राज कमल में 16 से 18 दिन काम दे रहे थे, मोहिनी बीड़ी में 14 दिन दे रहे थे, यहाँ 9 दिन 10 दिन दे रहे ना. 3 सेगमेंट का बीड़ी को जो यूनिफॉर्म करो. राज कमल बीड़ी का ज्यादा जरूरत है, उसमें जो संभाजी बीड़ी के कारागिर को, ठेकेदारों को, ब्रांचों को कन्वर्ट करो, वैसा यूनिफॉर्म करो बोल के भी बोला. अब बोले इनका सेठा बोले बहुत अच्छा सजेशन दिए आपने, हम हमारे को आज तक हमारा दिमाग में नहीं आया, आपने आप एडवाइस दिया, हम जरूर करेंगे. 10 महीना हुआ मैडम, आज तक कोई इसके बारे में चर्चा नहीं की है मैनेजमेंट. अच्छा नहीं है मैडम, हर एक प्रोडक्ट का अपना अपना एरिया. इसके अलावा एक तो वर्किंग डेज के ఒకటి వర్కింగ్ డేస్ గురించి మేము మాట్లాడాం. మీరు రాజ్ కమల్ కానీ, మోయిని బీడి కానీ, సంభాజీ కానీ యూనిఫామ్ చేయండి అని చెప్పాం. సేమ్ సిస్టర్ కన్సర్న్ బీడీ ఫ్యాక్టరీలు కదా. అయితే రాజ్ కమల్ ఆగండి, రాజ్ కమల్లో ఎక్కువ డిమాండ్ ఉన్నప్పుడు సంభాజీ బీడీని అక్కడ కన్వర్ట్ చేయండి, మోయిని బీడీలో కన్వర్ట్ చేయండి. వీళ్లకు ఎక్కువ పని దినాలు వస్తాయా లేదా అని అన్నాం. మంచిది, మీరు మంచి మాట చెప్పారు, మా నెత్తిలో కూడా లేదది, మీరు మంచి సలహా ఇచ్చారు, చేస్తామన్నారు. 10 నెలలు గడిచింది మేడం, ఇప్పటిదాకా వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఒకటి. రెండవది, వీళ్ళ దోపిడీ విధానం ఎట్లుందంటే, ఒక గంప పోతే బ్రాంచ్ నుంచి అందులో 400 బిడీలు ఉచితంగా తీసుకుంటారు, దానికి ఆకివ్వరు, తంబాకివ్వరు. ఇది కార్మికులు భరించాలి. ఒక ఎక్స్ప్లైటేషన్. రెండో ఎక్స్ప్లైటేషన్ ఏంటంటే, చాట్ బీడీ పేరు మీద బ్రాంచ్ కు 500 నుంచి 1000-2000 బీడీ చార్జ్ చేస్తున్నారు. దీనికి ఆకివ్వరు, పొగాకివ్వరు, కూలివ్వరు. మరి అది చార్జ్ చేశారు కదా, పనికిరాదని డిడక్ట్ చేశారు కదా. ఆ పనికిరానటువంటి బీడీ మీకెందుకండి, కార్మికులకు ఇచ్చేసేయండి, ఆ బ్రాంచ్ మునింకి ఇవ్వండి. ఎందుకు దోపిడీ చేస్తున్నారు? తునికాకు ఎంత ఖరాబ్ వచ్చినా కార్మికులు భరించాలి తప్ప యజమాన్యం భరించది. ఎందుకు డెమోన్స్ట్రేషన్ చేయకూడదు? బీడీ అండ్ సిగారెట్ యాక్ట్లో ఏముందంటే, ఏదైనా తునికాకు సమస్య ఏర్పడినప్పుడు 2 వైపుల నుంచి డెమోన్స్ట్రేషన్ చేయాలి అని అన్నారు. అంటే యజమాన్యం తరపున కొంతమంది, కార్మికుల తరపున కొంతమంది కత్తిరించి 1000 బీడీలకు ఎంత ఆకు కూర్చుంటుందో అంత నిర్ణయించాలి. వీళ్ళ లైఫ్లో లేదండి. వీళ్ళ ఫాదర్ జనరల్ మేనేజర్గా ఉండే ఈ ఫ్యాక్టరీకి, ఇప్పుడు ఈయన ఉన్నాడు. ఇలా ఫాదర్ ఉన్నప్పుడు నేను 200-300 గ్రాములు కూడా పెంచిపించా 1985 కంటే ముందు. 85 తర్వాత మేనేజ్మెంట్ మారింది, మేనేజర్లు మారినారు, ఇప్పుడు ఈయన వచ్చాడు. మేమేమంటున్నామంటే, మాకు ఎక్కువ ఇవ్వకండి. అరే కూలి తక్కువ ఉంది బీడీ కార్మికులకు, 250 రూపాయలు కూడా రాదని దోపిడీ పోంగా. ఒకటి.
అసలు ఇంత కూలీ ఏ ఇండస్ట్రీలో లేదండి, భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ ఇంతకంటే కూలీ ఎక్కువ ఉంది కానీ తక్కువ లేదు. ఒక్క మట్టి పని చేసేటటువంటి కార్మికురాలకు 500 ఇస్తే తప్ప పని చేయి. అరే ఇది నైపుణ్యంతో కలిగినటువంటి బీడీ. ఇవాళ మీరు విలేకరిగా జర్నలిస్ట్గా పనిచేస్తున్నారండి, వచ్చి బీడీలు చేయమంటే చేయగలుగుతారా? లేదా డిగ్రీ చేసి పీజీ చేసినటువంటి వాళ్ళు, ఇంజనీరింగ్ లేదా డాక్టర్ కోర్స్ చదివిన వాళ్ళు పెద్ద చదివిండొచ్చు. డాక్టర్ అంటే వాళ్ళు ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయం ఏదైనా చెప్పగలుగుతారు, కానీ బీడీలు చేయమంటే ఇది నైపుణ్యంతో కూడినటువంటి పని. కాబట్టి ఈ నైపుణ్యంతో పనిచేసేటటువంటి పనికి కూలి ఎక్కువ ఉండాలా లేదా? అరే అన్నిటికంటే తక్కువ ఉంది. అదే తక్కువ కాదు, దోపిడీ కూడా ఎక్కువ ఉంది. అందుకే మేము ఇది ప్రశ్నిస్తున్నాం. మీరు డిమాండ్ అండ్ సప్లై ఈ పేరుతో తప్పించుకోవడానికి సరిగా ఎవరేజ్ అనేది ఇయర్లీ ఎవరేజ్ తీస్తారు ఏ బీడీ ఫ్యాక్టరీ అయినా. ఇవాళ దేశీయ బ్రదర్స్ ఉంది, అదేవిధంగా ప్రభుదాస్ కిషోర్ దాస్ టొబాకో బీడీ ఫ్యాక్టరీ ఉంది, చార్బాయ్ బీడీ ఫ్యాక్టరీ ఉంది, సిజే పటేల్ బీడీ ఫ్యాక్టరీ ఉంది. అందరు కూడా 12, 15, 16, 20, 30 రోజులు దేశీయ వాళ్ళు ఇస్తున్నారండి. మీరు ఎందుకు ఇస్మాయిల్ పాపాతి వాళ్ళు కూడా 30 రోజులు ఇస్తున్నారు పని, మీరు ఎందుకు ఇవ్వరు? आज इन्हों भी 50 साल से इंडस्ट्री में है, ये इंडस्ट्री में 75 साल से है. इतना दो पीढ़ी रहे तो इतने कामगार काम करते हैं क्या मैडम? एक लिमिट रहता है उसका. मजबूरी है, मजबूरी से तो करना पड़ता ना. मजबूरी इतनी नहीं रहती किसी की भी. వాంటెడ్లీ ఇప్పుడు సోలాపూర్లోనేమో 25 దినాలు పని ఇస్తున్నాడు, ఇంకొక దగ్గరనేమో 15 రోజుల పని ఇస్తున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి 9 దినాలు 8 దినాలు అంటే ఎట్లా మేడం? వాంటెడ్లీ ఇదే కంపెనీ సోలాపూర్ లో 20 దినాలు. इसका explanation सुनो ना. मैडम इसका आइडिया दिया तो सुनो 10 सुनो, महीने से इसका इम्प्लीमेंट क्यों नहीं कर रहे? अरे प्रोडक्ट चेंज करना वो तो उतना इजी नहीं रहता जी. भाई एरिया वाइज प्रोडक्ट का जैसा डिमांड रहेगा वैसे जाता. उन्हें बोल रहे, उन्हें बोलने का हम थोड़ी गलत सजेशन देना कोई गलत बात नहीं है ना. आप भी सजेशन दे सकते हैं रहता మేడం, ఫినిషింగ్ के ऊपर ఆధార పడతా. నాట్ ఓన్లీ తెలంగాణ, భారతదేశ వ్యాప్తంగా కూడా తెలంగాణలో ఉత్పత్తి అయ్యేటటువంటి బీడీ ఎంత ఫినిషింగ్ ఉంటుందో ఏ రాష్ట్రంలో, నేను 16 రాష్ట్రాలు తిరిగానండి. దేశంలో ఉన్న 16 రాష్ట్రాలు బీడీ ఇండస్ట్రీ ఉంది. 16 రాష్ట్రాలు తిరిగాను. గుజరాత్లో కానీ, మహారాష్ట్రలో కానీ, బీహార్లో కానీ, యూపీలో కానీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, గుజరాత్ ఇవన్నీ తిరిగాము. 16 రాష్ట్రాలు తిరిగాం. ఇంత మంచి ఫినిషింగ్ ప్రొడక్ట్ ఎక్కడ కాదు. ఒకటి చెప్పండి, ఇప్పుడు వీళ్ళందరి సమస్యకి మీరు సొల్యూషన్ ఏం చెప్పదలుచుకున్నారు? సొల్యూషన్ అంటే ఇప్పుడు మాకు ఇంకా 3 వీక్స్ టైం ఉన్నదమ్మా. మార్కెట్ లో ఇప్పుడు ఉన్న స్టాక్ అమ్ముడుపోతే డెఫినెట్లీ వి విల్ గివ్ టు ఎన్హాన్స్ అండ్ డెఫినెట్లీ చేసేటోళ్ళు ఇల్లే. ఇప్పుడే కావాలంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇది సమస్య. మాకు గిట్టుబడి లేనిది మేము చెయ్యము అని వీళ్ళు అంటున్నారు, కార్మికులు అంటున్నారు. మాకు స్టాక్ ఉంది, అది పోయే వరకు మేము పని రోజులు పెంచము అని యాజమాన్యం అంటుంది. సో ఇది ఎంతవరకు దారి తీస్తుంది, దీని పరిణామాలు ఏంటి మనం వేచి చూడాల్సిందే.